ఇప్పుడు పద్మశ్రీ గ్రహీతలలో 7వ వారు శ్రీ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ గారు. తెలంగాణ వాస్తవ్యులు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం నుంచి ఎంపికయ్యారు. డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ గారు భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ జన్యు శాస్త్రవేత్త. హైదరాబాద్ లోని CCMB మరియు CDFT వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన భారతీయ జనాభా జన్యు చరిత్రపై సంచలనాత్మక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా 65,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చిన మొదటి మానవుల వారసులే అండమాన్ ఆదివాసులని ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. భారతీయ సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉండే జన్యు సంబంధాలను, వ్యాధుల ప్రభావాన్ని గుర్తించడంలో ఆయన కృషి అనన్యం. ఆయన పరిశోధనలు నేటి ఆధునిక వైద్య శాస్త్రానికి, ముఖ్యంగా ప్రెసిషన్ మెడిసిన్ కు బలమైన పునాదులు వేసింది. సార్ కుమారస్వామి తంగరాజ్ గారు, మీరు చేస్తున్న పరిశోధనల వల్ల జన్యుపరమైన సమస్యలకు త్వరలోనే మెడిసిన్ కనిపెట్టి వాటికి ఫుల్ స్టాప్ పెడతారని కోరుకుంటూ, దేశానికి మీరు చేస్తున్న ఎనలేని సేవకు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ హానర్డ్ బై పద్మశ్రీ సార్.